కువైట్లో మరో విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ చర్యలైతే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలైతే జారీ చేసింది. టాపిక్ లోకి వెళ్తే జూలై 18 అంటే ఈ రోజు కువైట్ విద్యుత్ నీటి మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం కువైట్ లోని మరో విద్యుత్ ఉత్పత్తి మరియు సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ లోని ఒక భాగంపై ఇరాన్ దాడి చేయడంతో అక్కడ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ సంఘటన తర్వాత ప్లాంట్ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను వెంటనే నిలిపివేశారు. అలాగే దేశ విద్యుత్ గ్రేడ్ స్థిరంగా కొనసాగేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ ప్రణాళికలైతే అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం విద్యుత్ మంత్రిత్వ శాఖ సాంకేతిక బృందాలు, జనరల్ ఫైర్ ఫోర్స్ బృందం మరియు ఇతర ఎమర్జెన్సీ బృందాలు కలిసి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పనులైతే చేస్తున్నారు. విద్యుత్ మరియు నీటి సరఫరాలో పెద్దగా అంతరాయం రాకుండా అధికారులు 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కువైట్ ప్రభుత్వం అయితే ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను, ప్రవాసులను కోరడం అయితే జరిగింది. ఈ సమయంలో విద్యుత్ వినియోగం తగ్గిస్తే జాతీయ విద్యుత్ గ్రేడ్ పై ఒత్తిడి తగ్గి మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు అయితే తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్లను నమ్మకుండా కేవలం అధికారిక అప్డేట్లను మాత్రమే నమ్మాలని కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ నీటి సరఫరా కొనసాగేందుకు అన్ని ఎమర్జెన్సీ చర్యలు అమల్లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి కొత్త అధికారిక సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు వీడియో కింద హైప్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి వీడియోని అయితే హైప్ చేయండి ఫ్రెండ్స్.